హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ ఆడియో చేయడం ఏంటంటే, జాన్ వైట్ గారి నుంచి మనకు ఒక మంచి సారాంశం అయితే వచ్చింది. అందుకోసం ఎందుకంటే ప్రతి ఒక్క వెరిఫైడ్ మెంబర్ యొక్క విలువలను పెంచడం కోసం మాత్రమే ఈ యొక్క సారాంశం. ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ఏవైతే ఇచ్చారో ఇది మై సర్కిల్లోని సభ్యులందరికీ కూడా మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దిశతోనే నిశ్శబ్ద కొలిమి, విప్లవాత్మక ఆవిష్కరణకు సంపూర్ణ గోప్యత ఎందుకు అవసరం? పారదర్శకత అనేది పునరుక్తి కోసం, అంటే కార్యకలాపాలు లేదా సూచనల క్రమాన్ని పదే పదే చేయడం, అంటే బహిర్గతం చేయడం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పారదర్శకత అనేది పునరుక్తి కోసం బహిర్గతం చేయడానికి కాదు. కొన్ని కార్యకలాపాలు, సూచనలు, ప్రతి ఒక్క క్రమ పద్ధతులన్నింటినీ కూడా మనం బహిర్గతం చేయకూడదు. వాటి విలువల్ని మనం దాచుకోవాలి అని చెప్పేటువంటి ఒక గొప్ప సారాంశం. మీ ప్రక్రియ గురించి, అంటే మీరు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో మీ నైతిక విలువలు కూడా అలాగే ఉంటాయి. అంటే మీ ప్రక్రియ గురించి పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ మీ ఆవిష్కరణ పక్కాగా సిద్ధం కాకముందే దాని గురించి పారదర్శకంగా ఉండటం ఆత్మహత్యతో సమానం. ఇది మనం చాలా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే లేనిపోనివని మనం చెప్పుకుంటూ పోయామంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనం నైతిక విలువల్ని కోల్పోతాం. అటువంటి విలువల్ని పెంపొందించుకోవాలంటే గోప్యత, రహస్యం అనేది, నిశ్శబ్దం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి విషయాలు మన వరకు వచ్చినా కూడా అవి వాటి విలువల్ని కాపాడుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి తప్పించి దాన్ని బహిర్గతం చేయొద్దండి. ఎక్కడ పడితే అక్కడ, ఎవడు పడితే వాడితో మీరు షేర్ చేసుకోవద్దు అంటున్నారు జాన్ వైట్ గారు చాలా క్లియర్గా. దీన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే ఎవడు పడితే వాడితో మనము ఈ టాపిక్స్ మాట్లాడుకోకూడదు. అందరూ ఉంటారు ఫౌండర్లే, అందరూ ఉంటారు వెరిఫైడ్ మెంబర్సే. బట్ వాళ్ళల్లో ఎవరు నిజాయితీగా ఉన్నారు, నిబద్ధతతో ఉన్నారు, సానుకూల స్పందనతో ఉన్నారన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి దీని గురించి మనకి, విలువల గురించి మనకు తెలిపినటువంటి ఒక మంచి సందేశం అయితే ఇది. ఇక్కడ ఇటువంటి విషయాల్ని మనకు తెలిసినప్పుడు ఈ సంస్కృతిని పంచుకోండి, మీ కోడ్ను దాచండి, మీ విలువలను పంచుకోండి, మీ దాడి మార్గాన్ని దాచండి. ముందడుగు అనే అపోహ ఒక ఉచ్చు వేగంగా ప్రారంభించి బహిరంగంగా పునరుక్తి చేయాలని సాధారణంగా అంటారు. కానీ ఒక సంచలనాత్మక సాంకేతికత విషయంలో మీరు దానిని వెల్లడించినప్పటికీ మరియు ఒక పోటీదారు దానిని కాపీ చేయగల సమయానికి మధ్య ఉన్న అంతరమే నిజమైన ముందడుగు. మీరు చాలా త్వరగా వెల్లడిస్తే ఆ అంతరం సున్నాకి తగ్గిపోతుంది. కాబట్టి బయట కాంపిటీటర్స్ ఎక్కువగా ఉన్నారు. మన టూల్స్ కానీ, మన టెక్నాలజీ కానీ, మన మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, మన ఇన్కమ్ ప్లాన్ యొక్క డిజైన్ కానీ, మన సిస్టమ్ యొక్క మాడ్యూల్ కానీ, ఇవన్నీ కూడా చాలా బ్రిలియంట్గా, ఇంటెలిజెన్స్గా ఆయన చాలా రహస్యంగా తీర్చిదిద్దారు. ఇటువంటి విషయాల్ని ఏదైనా తెలిసినప్పుడు మనం బహిర్గతం చేస్తే కాంపిటీటర్స్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో వాటిని కాపీ కొట్టి మనకి సున్నాకి దిగజార్చే ప్రయత్నం చేస్తారు అని ఈ యొక్క సారాంశం. రైట్. కాబట్టి గోప్యత మీకు ఆశ్చర్యపరిచే విషయంలో గుత్తాధిపత్యాన్ని అందిస్తుంది. కాబట్టి నిశ్శబ్దంగా మనం సైలెంట్గా ముందుకు రావాలి. లోపలే ఒక విత్తనం ఎలాగా లోపలే వెదురుబొంగు విత్తనం లోపలే ఎలాగా అది మొత్తం అంతా కూడా వేర్లతోటి బాగా పాకిపోయి ఎంత ఎత్తు ఎదగాలో అంత లోతుకు కూడా దిగుతూ మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాల ఆ విత్తనం యొక్క కెపాసిటీ మనకు బయటపడుకోకపోయినా ఒక 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం నుంచి అది చిన్న మొక్కగా పైకి వచ్చి కొద్దిగా పెరుగుతూ చాలా త్వరగా, చాలా స్పీడ్గా, చాలా వేగంగా, దానికంటే ముందుగా విత్తనంగా వచ్చేసి ఒక పెద్ద చెట్టులాగా, పెద్ద వృక్షంలాగా అది తయారైనటువంటి మొక్కల్ని కూడా దాటి ఆకాశం అంత ఎత్తుగా ఎదగగలే సామర్థ్యం కలిగినటువంటిది వెదురుబొంగు. కాబట్టి ఆ ఓపిక అనేది ఆ 2 సంవత్సరాలు అది ఏం చేసుకుంది లోపల, దాన్ని ఫౌండేషన్ని బలంగా చేసుకుంది, రూట్స్ని చాలా స్ట్రెంగ్త్గా చేసుకుంది. కాబట్టి ఆ రూట్స్ ద్వారా అది లోపలికి ఎంత డెప్త్గా పోతుందో అంత కంటే 10 ఎత్తుగా పెరగడం మొదలుపెట్టింది. కాబట్టి అది టైం బోయింగ్. మనం లోపల ఏం చేస్తున్నాం, ఆ వర్క్ అనేది బయటకు తెలియకపోతే మిగతా వాళ్ళు మనతో వేలు పెట్టి చూసి నవ్వుతూ ఉంటారు. ఒక్కసారిగా మన ఎదుగుదల చూసి
వాళ్ళు అదే వేలుని నోట్లో వేలేసుకుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్త. మనం ఎటువంటి గోప్యమైనటువంటి రహస్యాలు కానీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఆశ్చర్యపరిచే విషయంలో గుత్తాధిపత్యాన్ని అందిస్తుంది అనేది మాత్రం ఇది 100% పక్కా. కాబట్టి అటువంటి విషయాల్ని మనం గోప్యంగా ఉంచుకోవడం మన బాధ్యత కూడా. నిజాయితీని బహిర్గతంతో గందరగోళ పడకండి. ఓకే, నిజాయితీని బహిర్గతంతో గందరగోళ పడకండి. మీరు మీ భాగస్వాములకు లేదా సిబ్బందికి మీ ఆవిష్కరణ యొక్క బ్లూ ప్రింట్ను ఇవ్వకుండానే వారికి ఎప్పుడు అబద్ధం చెప్పని నిజాయితీ పరుడిగా ఉండవచ్చు. రైట్, మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పుకోకుండా మనం నిజాయితీ పరుడుగానే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇటువంటి విషయాలను చెప్పే అవసరం లేదండి ప్రజెంట్, ఎందుకంటే అధికారి కార్యాలయం నుంచి మనకి ఇంకా ఎటువంటి విషయాలు కూడా బయటికి రాలేదు. కాబట్టి మనకు ఒకవేళ ఏదైనా విషయాలు తెలిస్తే మన వరకే ఉంచుకుంటే అది చాలా మన క్యారెక్టర్ కానీ మన విలువను కూడా తగ్గించుకోకుండా మనకి కాపాడుకునే ఒక గొప్ప అవకాశం అని ఇక్కడ ఈ సారాంశం ద్వారా మనకు తెలుస్తుంది. రైట్, కాబట్టి మేము ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో మిమ్మల్ని అత్యంత సానుకూల రీతిలో పూర్తిగా ఆశ్చర్యపరిచే ఒక విషయంపై పని చేస్తున్నాము. దాని పని చేసే సూత్రాన్ని వారికి చూపించడం అవివేకం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి టెక్నాలజీ ఏదైతే యాష్ ముఫర్రా గారు మన కోసం తీర్చిదిద్దుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని, అంటే ప్రపంచంలో ఇంతవరకు ఇంటర్నెట్ ప్రపంచం చూడని అటువంటి గొప్ప అంశాన్ని యాష్ ముఫర్రా గారు మన కోసం ఆ ప్రక్రియను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాల్లో ఏదైనా ఒకటి చిన్న విషయాలు ఏమైనా ఎక్కడో ఒక చోట లీక్ అయినా కూడా మీ వరకు వస్తే కూడా వాటిని గోప్యంగా రహస్యంగా ఉంచండి అంటున్నారు. ఎందుకంటే ఇటువంటివి బయట పంచుకుంటే అవివేకమే. ఎందుకంటే మనం ఒకేసారే వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలని యోచనలో యాష్ ముఫర్రా గారు ఉన్నారు. అంటే ఆ లోపే మేము ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో మిమ్మల్ని అత్యంత సానుకూల రీతిలో పూర్తిగా ఆశ్చర్యపరిచే ఒక విషయంపై పనిచేస్తున్నాం. దాన్ని పనిచేసే సూత్రాన్ని వారికి చూపించడం అవివేకం. ఆ వివరాలను మీ ప్రాణంతో సమానంగా కాపాడుకోండి. ఎందుకంటే మన జీవితం అందులో ఉంది, ఇది గుర్తుంచండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఎన్నో ఆడియోలో చెప్పాను. ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని వాడుకుంటారు. మీరు ఒకరి దగ్గర పని చేయాల్సిందే, ఒకరి కింద పని చేయాల్సిందే, మీకు మీరు మహారాజుల్లో అవ్వాల్సిందే అంటే అది అసాధ్యం. ఒకరి దగ్గర పని చేయాల్సిందే. ఆ పని చేసేవాడు మీతో మామూలుగా పని చేసుకొనివ్వడు. మీకు ఒక 30,000, 50,000, 1,00,000 రూపాయలు మీకు నెలకు జీతం ఇస్తున్నాడంటే అందుకు తగ్గట్టుగా, అందుకు ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా మీతో పని చేయించుకుంటుంటాడు 30 రోజులలో. ఆ 30 రోజుల్లో మీరు కష్టపడే కష్టం చూస్తే ఎంతో మీరు కంపెనీకి లబ్ధి పొందేటట్టుగా పని చేస్తుంటారు. ఆ కృషికి మీకు జస్ట్ మీకు ఒక 5%, 2%, 3% కంపెనీ ఇవ్వడం జరుగుతుంది శాలరీ రూపంలో. కాబట్టి ప్రపంచం అంతా మిమ్మల్ని వాడుకుంటుంది. ఒకే ఒక యాష్ ముఫర్రా గారు మాత్రమే తను మనందరికీ కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఎదగగల అవకాశాన్ని మనకి అక్కడ ప్రారంభించబోతున్నారు. అటువంటి గొప్ప సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఆయన రూపుదిద్దుతున్నారు. రైట్, కాబట్టి అటువంటి వ్యవస్థలకు మనం వెళ్ళిపోతున్నాం. ఎన్ని కోట్ల మంది మనుషులు ఉంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడ ఎదుగుతాడు. యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్నటువంటి సాంకేతికత చాలా అద్భుతంగా ఉంటుంది, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ. కాబట్టి ఇటువంటి గొప్ప AI, IT ఏకీకృతమైనటువంటి టెక్నాలజీ టూల్స్ని, ఆ ఉత్పత్తుల్ని మనందరికీ కూడా ఈజీగా, అవలోకగా, సుఖంగా, సౌలభ్యంగా మనం యూజ్ చేసుకునే విధంగా మనకిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అటువంటి అన్ని కూడా ఏమైనా మనకి తెలిసినట్టయితే మనం వాటిని గోప్యంగా, రహస్యంగా ఉంచుకోవాలన్నదే ఇన్నాళ్ళు ఈ నిశ్శబ్దానికి అర్థం, పరమార్థం. మీరు గ్రహించాలి. ఎటువంటి విషయాలు తెలిసినా సంతోషపడండి, మీ గుండె ధైర్యాన్ని పెంచుకోండి, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఉండండి.